హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎండపెట్టే అవకాశం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే టమోటా పచ్చడి చేసి చూపిస్తున్నాను. టమోటా పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఇలా ఒక హాఫ్ కేజీ టమోటాలు తీసుకుని కొంచెం గట్టిగా ఉన్న టమోటాలు చూసుకుని తెచ్చుకోవాలి. ఎందుకంటే కొన్ని మెత్తగా ఉంటాయి, అలా ఉంటే పచ్చడికి బాగోదు. ఇలా కన్నాలు కూడా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుని శుభ్రమైన టమోటాలు చూసి తెచ్చుకోవాలి. ఇవి ఒక హాఫ్ కేజీ టమోటాలు. హాఫ్ కేజీ టమోటాలతో టమోటా పచ్చడి చేసి చూపిస్తున్నాను. ముందుగా టమోటాలు శుభ్రంగా కడిగేసుకున్నాక, టమోటాలు శుభ్రంగా కడగటానికి ముందుగా ఈ మాత్రం రాళ్ళ ఉప్పు వేసి కాసిని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న టమోటాలు జల్లెడ బుట్టలోకి తీసేస్తున్నాను. శుభ్రంగా కడిగేసుకున్న టమోటాలు ఇలా ఒక జల్లెడ బుట్టలోకి వేశాను. ఇప్పుడు నీళ్ళన్నీ ఓడిపోయాక శుభ్రమైన క్లాత్తో తడి లేకుండా తుడిచేసుకోవాలి. ఇలాగా ఒక శుభ్రమైన క్లాత్ తీసుకుని తడి లేకుండా టమోటాలని తుడిచేసి ఒక ప్లేట్లో గాలి తగిలేటట్టుగా కాసేపు అలా వదిలేస్తే తడి ఏమన్నా ఉన్నా శుభ్రంగా ఆరిపోతుంది కదా. ఇలాగా టమోటాలన్నీ శుభ్రంగా తుడిచేశాక ఇప్పుడు తడి లేకుండా అంతా ఆరిపోయాయి. ఇప్పుడు నేను వీటిని ముక్కలు కట్ చేస్తున్నాను. ఈ సైజు టమోటాలు 6 ముక్కలు కానీ 8 ముక్కలు కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. టమోటాలన్నీ ఈ రకంగా ముక్కలు కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు టమోటా పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేయవలసిన అవసరం లేదు, డ్రై ప్యాన్లోనే 1 స్పూన్ మెంతులు వేస్తున్నాను. అదే సేమ్ స్పూన్తో 2 స్పూన్స్ ఆవాలు వేస్తున్నాను. మెంతులు కన్నా ఆవాలు డబల్ వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ టమోటాలకి పెర్ఫెక్ట్ కొలతలతో టమోటా పచ్చడి చేయడానికి మెంతులు ఆవాలు 1 స్పూన్ మెంతులు 2 స్పూన్స్ ఆవాలు డ్రై ప్యాన్లో వేయిస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా కదుపుతూ వేయిస్తున్నాను. మీరు కేజీ టమోటాలతో పచ్చడి చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన కొలతలకి డబల్ కొలతలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మెంతులు ఆవాలు మాడకుండా ఇలా కదుపుతూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగటంలోనే పచ్చడి టేస్ట్ తెలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం విశాలమైన ప్యాన్ పెట్టుకుంటే చుట్టూ కూడా చిందకుండా నీట్గా ఉంటుంది. ఏది కూడా బయటకు పడిపోకుండా చేసుకోవటానికి కూడా ఫ్రీగా ఉంటుంది కదా. ఇప్పుడు మెంతులు ఆవాలు దోరగా వేగాయి, చిటపట్లు ఆడుతున్నాయి, కమ్మటి వాసన వస్తుంది. గోల్డెన్ కలర్ బ్రౌన్ షేడ్లోకి కలర్ కూడా మారాయి, అంటే ఇదంతా వేగినట్టుగా తెలుసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మెంతులు ఆవాలు వేడి చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. మెంతులు ఆవాలు గ్రైండ్ చేశాక ఈ పౌడర్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మరొకసారి ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది. నువ్వుల నూనె కానీ వేరుశనగపప్పు నూనె కానీ వేసుకోవాలి. ఏ పచ్చడికైనా నువ్వుపప్పు నూనె కానీ వేరుశనగపప్పు నూనె కానీ బాగుంటుంది. 1 గరిటెడు వరకు వేస్తున్నాను. ఇలా చుట్టూ అంచులకి నూనె తగిలేటట్టుగా వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ టమోటాలకి కొలతలతో పెర్ఫెక్ట్గా టమోటా పచ్చడి చేసి చూపిస్తున్నాను. మీరు కిలో చేసుకుంటే టమోటాలు నేను చెప్పిన కొలతలు డబల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. మనం ముందుగా టమోటా ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో వేస్తున్నాను.
హాఫ్ కేజీ టమోటాలకి 50 గ్రాముల వరకు సాల్ట్ వేస్తున్నాను. అవసరమైతే లాస్ట్లో ఫైనల్గా చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవచ్చు కావాలనుకుంటే. పావు స్పూన్ పసుపు. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటా ముక్కలు, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసాం కదా, ఆయిల్తో మగ్గనివ్వాలి. ఇప్పుడు 50 గ్రాముల వరకు ఇది చింతపండు, గింజలు, పీచు అలాంటివన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసాను నేను. ఎందుకంటే టమోటాలతో పాటు మగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. శుభ్రంగా కడిగేసాక ఈ చింతపండు అంతా కూడా టమోటాల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలిపేసుకొని ఈ టమోటాలు మగ్గాలి. ఒకసారి ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూసారా ఎంత చక్కగా టమోటాలు ఉడుకుతున్నాయో. చింతపండు, టమోటాలు ఈ మిశ్రమం అంతా కూడా ఇలాగా ఉడికి మెత్తపడుతుంది. ఊట కూడా బాగా వస్తుంది. గెస్ట్లు ఎవరైనా మన ఇంటికి భోజనానికి వస్తున్నారు అనుకోండి, పంచభక్ష పరమాణాలు ఎన్ని వండి పెట్టినా ఇటువంటి ఎర్రని టమోటా పచ్చడి చూస్తే ఎవరికైనా కూడా మనసు అటే లాగుతుంది. ఎందుకంటే టమోటా పచ్చడికి ఉన్న రుచి అటువంటిది. ఇప్పుడు మరొక 5 నిమిషాల సేపు మూత పెట్టేస్తున్నాను. ఎండబెట్టుకునే అవకాశాలు లేనప్పుడు ఇటువంటి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా టమోటాలో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చి చక్కగా ఉడికింది. ఈ రకంగా ఉడికాక ఇంకోండి, ఈ రకంగా చేసుకున్న టమాటా పచ్చడి కూడా ఈజీగా 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అయినా అంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే టమోటాలు ఏడాదంతా దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఇలాగా ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా కొత్తలాడుతూ ఉడుకుతుంది కదా, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకో చూసారా ఇలా కొత్తలాడుతూ ఉడుకుతుంది. చూసారా స్టవ్ ఆపేసాను కదా. స్టవ్ ఆపాక మూత మట్టుకు అసలు పెట్టకూడదు. ఎందుకంటే మూత పెట్టడం వల్ల ఆవిరి నీళ్ళు చుట్టూ చేరి ఇందులోకి వస్తాయి కాబట్టి మూత పెట్టద్దు, అలా వదిలేయాలి. గాలికి అలాగే ఆరనివ్వాలి. ఇదంతా వేడి చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు 1 గంట సేపు తర్వాత వేడి చల్లారాక ఈ మిశ్రమం అంతా కొంచెం దగ్గర పడింది. చూసారా ఈ రకంగా దగ్గర పడింది. ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తున్నాను. ఈ మిశ్రమం అంతా మిక్సీ జార్లో వేస్తున్నాను. ఈ మిశ్రమం అంతా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక 80% గ్రైండ్ అయితే సరిపోతుంది, మరీ పేస్ట్లా చేసే అక్కర్లేదు. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని అంతా వేస్తున్నాను. టమాటా మిశ్రమాన్ని అంతా ఇలా బౌల్లోకి వేసాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాలు పౌడర్ చేసి ఈ పౌడర్ అంతా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ కారం వేస్తున్నాను. పచ్చళ్ళ కారం అని అడిగితే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, అలా పచ్చళ్ళ కారం ఏదైనా సరే వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేశాక ఇప్పుడు ఇంగువ నూనె కాచి పోసుకోవాలి. ఇప్పుడు ఇంగువ నూనె కాచుకోవటానికి మరొకసారి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని, ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది. పచ్చడి కలవటానికి సరిపడా ఒక 3-4 గరిటెల వరకు నువ్వుల నూనె కానీ వేరుశనగపప్పు నూనె కానీ పోసి కాగనివ్వాలి. ఇప్పుడు నూనె వేడెక్కుతోంది. ఏ పచ్చళ్ళకైనా ఇంగువ నూనె కాచి పైన పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. వెల్లుల్లిపాయలు కావాలనుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు.
ఇప్పుడు నూనె కాగుతుండగా ఒక పావు స్పూన్ ఆవాలు వేస్తున్నాను. అలాగే పావు స్పూన్ ఇంగువ. నూనె కాగుతోంది, ఆవాలు చిటపటలాడుతున్నాయి చూసారా. ఇంగువ నూనె కాగుతుంటే మంచి ఇంగువ వాసన వచ్చి గుమాయింపు వస్తుంది. ఆవాలు చిటపటలాడే వరకు నూనె కాగనివ్వాలి. ఇప్పుడు చుట్టూ పొగ వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఫైనల్గా ఇలా ఒక 2-3 ఎర్రమిరపకాయలు ఇంగువ నూనెలో అలా వేసేస్తే వేగుతాయి. ఈ చుట్టూతా ఇలాగ పొగలాగా కూడా వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఇంగువ నూనె కాగిందని మనకి తెలుస్తుంది. అలాగే ఆవాలు కూడా చిటపటలాడతాయి కాబట్టి ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 ఎర్రమిరపకాయలు అలా వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంగువ నూనె వేడి చల్లారాక పచ్చళ్ళలో కలపాలి. ఇప్పుడు ఇంగువ నూనె వేడి చల్లారింది, గోరువెచ్చగా ఉన్న టైంలో ఈ ఇంగువ నూనె పచ్చళ్ళలో కలిపేస్తున్నాను. ఈ ఇంగువ నూనె అంతా బాగా కలిసేటట్టుగా ఈ పచ్చడి అంతా కలిపేసేసుకోవాలి. ఈ టమాటా పచ్చడి దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా, కర్డ్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా టూర్ వెళ్ళాలనుకోండి, జర్నీలో ఇలాంటి టమాటా పచ్చడి ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు కదా, అటువంటప్పుడు కూడా ఇలా తయారు చేసి చక్కగా బాటిల్లో ప్యాక్ చేసి ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకుని కావాలనుకుంటే సాల్ట్, కారం ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు. అంతేనండి, టమాటా పచ్చడి. తడి తగలకుండా ఉంటే చాలా లాంగ్ టైం వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదండి, చూసారు కదా ఇన్స్టెంట్ టమాటా పచ్చడి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.